ఓం శాంతి. ప్రాతః మురళీ తేదీ 4/11/2023. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యి గతి సద్గతులకు యోగ్యులుగా అవ్వండి. పతిత ఆత్మలు గతి సద్గతులకు అర్హులు కారు. అనంతమైన తండ్రి మిమ్ములను అనంతమైన వారసత్వానికి యోగ్యులుగా తయారు చేస్తారు. ప్రశ్న: పితావ్రతులని ఎవరిని అంటారు? వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి. జవాబు: పితావ్రతులు అంటే తండ్రి శ్రీమతమును పూర్తిగా అనుసరించేవారు, అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేసేవారు, అవ్యభిచారి స్మృతిలో ఉండేవారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే ప్రతి విషయాన్ని ధారణ చేయగలరు. వారికి సదా సర్వీసు గురించే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. వారి బుద్ధి రూపీ పాత్ర పవిత్రంగా అవుతూ ఉంటుంది. వారెప్పుడూ తండ్రికి విడాకులు ఇవ్వజాలరు. పాట: నాకు ఆధారమిచ్చువారు ముझको సహారా దేనేవాలే. ఓం శాంతి. పిల్లలు నంబరు వారు పురుషార్థానుసారము ధన్యవాదాలు తెలుపుతారు. అందరూ ఒకే విధంగా కృతజ్ఞతలు తెలుపరు. ఎవరైతే మంచి నిశ్చయ బుద్ధిని కలిగి ఉంటారో, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రాణప్రీతితో బాబా సేవలో ఉపస్థితమై ఉంటారో వారే బాబా, అద్భుతమంతా మీదే, మాకేమీ తెలియదు, మీతో కలవడానికి కూడా మేము యోగ్యులుగా కూడా లేము అని ధన్యవాదాలు తెలియజేస్తారు. అవును, అది నిజమే. వాస్తవానికి మాయ అందరినీ అయోగ్యులుగా చేసేసింది. స్వర్గానికి యోగ్యులుగా ఎవరు తయారు చేస్తారు? మళ్ళీ నరకానికి యోగ్యులుగా ఎవరు చేస్తారు అనేది వారికి తెలియదు. గతి మరియు సద్గతి రెండింటికి యోగ్యులుగా తండ్రియే తయారు చేస్తారని వారు భావిస్తారు. ఒకవేళ అలా భావించకపోతే అక్కడికి వెళ్ళేందుకు యోగ్యులైన వారెవ్వరూ ఇక్కడ లేరు. స్వయం వారే మేము పతితులుగా ఉన్నామని చెప్తారు. ఈ ప్రపంచమే పతితంగా ఉంది. సాధు సన్యాసులెవ్వరికీ తండ్రిని గురించి తెలియదు. అప్పుడు తండ్రి పిల్లలైన మీకు తన పరిచయమును ఇచ్చారు. తండ్రియే వచ్చి పరిచయం ఇవ్వాలనే నియమం కూడా ఉంది. ఇక్కడికే వచ్చి యోగ్యులుగా చేయాలి, పావనంగా చేయాలి. అక్కడే కూర్చుని పావనంగా చేయగలిగితే ఇంత అయోగ్యులుగా ఎందుకు అవుతారు? పిల్లలైన మీలో కూడా నెంబరు వారు పురుషార్థానుసారంగానే నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారు. తండ్రి పరిచయమును ఎలా ఇవ్వాలి అన్న తెలివి కూడా ఉండాలి కదా. శివాయ నమః అన్నది కూడా తప్పకుండా ఉంది. ఆ తల్లిదండ్రులే శ్రేష్ఠాతి శ్రేష్ఠులు, సర్వోన్నతమైన వారు. బ్రహ్మ, విష్ణు, శంకరులైతే వారి రచన మాత్రమే. వారిని రచించే తండ్రి తప్పకుండా ఉంటారు, తల్లి కూడా ఉంటారు. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. నిరాకారునినే గాడ్ అని అంటారు. సృష్టికర్త సదా ఒక్కరే ఉంటారు. మొట్టమొదట పరమాత్మని పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. యుక్తియుక్తంగా పరిచయమును ఎలా ఇవ్వాలో కూడా అర్థం చేసుకోవాలి. భగవంతుడే జ్ఞానసాగరులు. వారే వచ్చి రాజయోగమును నేర్పించారు. ఆ భగవంతుడు ఎవరు? మొదట అల్ఫ్ పరమాత్మని పరిచయమును ఇవ్వాలి. తండ్రి కూడా నిరాకారులే, ఆత్మ కూడా నిరాకారమే. ఆ నిరాకార తండ్రి వచ్చి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. ఎవరో ఒకరి ద్వారా అర్థం చేయిస్తారు కదా. లేకుంటే రాజాదిరాజులుగా ఎలా తయారు చేశారు? సత్యయుగ రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు? స్వర్గ రచయిత ఎవరు? తప్పకుండా స్వర్గ రచయిత హెవెన్లీ గాడ్ ఫాదర్ తండ్రియే కదా. వారు నిరాకారులై ఉండాలి. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణుని కానీ బ్రహ్మ, విష్ణు, శంకరులను కానీ తండ్రి అని అనరు. వారైతే రచింపబడతారు. సూక్ష్మవతన వాసులు కూడా రచింపబడతారు. వారు కూడా రచనయే అయినప్పుడు స్థూలవతన వాసులను భగవంతుడని ఎలా అనగలరు? దేవతాయ నమః అని గానం చేస్తారు. అయితే వీరిని శివబాబాను
శివాయ నమః అని అంటారు. ఇదే ముఖ్యమైన విషయం. ప్రదర్శనీలలో పదే పదే ఒకే విషయాన్ని అర్థం చేయించము. ఈ విషయాన్ని ఒక్కొక్కరికి బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది, నిశ్చయం చేయించాల్సి ఉంటుంది. ఎవరు వచ్చినా వారితో రండి, మీరు వస్తే తండ్రిని సాక్షాత్కారం చేయిస్తామని చెప్పాలి. తండ్రి నుండే మీకు వారసత్వం లభించాల్సి ఉంది. తండ్రియే గీతలో రాజయోగాన్ని నేర్పించారు, కృష్ణుడు నేర్పించలేదు. తండ్రియే గీతా భగవానుడు. ముఖ్యమైన నంబర్ 1 విషయం ఇదే. కృష్ణ భగవాను వాచ కాదు, రుద్ర భగవాను వాచ లేక సోమనాథ శివ భగవాను వాచ అని అనబడుతుంది. ప్రతి ఒక్కరి జీవన కథ ఎవరిది వారిదే. ఒకరి దానితో మరొకరిది కలవదు. కనుక ఎవరు వచ్చినా మొట్టమొదట ఈ విషయంపై అర్థం చేయించాలి. ఇదే తెలియచేయవలసిన ముఖ్య విషయం. పరమపిత పరమాత్మ కర్తవ్యం కూడా ఇదే. వారు అంటే తండ్రి శివబాబా, ఇతడు బ్రహ్మ వారి పుత్రుడు. వారు స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. ఇతడు స్వర్గంలోని ప్రథమ రాకుమారుడు, హెవెన్లీ ఫస్ట్ ప్రిన్స్. ఇది పూర్తిగా స్పష్టం చేసి అర్థం చేయించాలి. ముఖ్యమైనది గీత. దాని ఆధారంపైనే మిగిలిన శాస్త్రాలు ఉన్నాయి. సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత. మీరు శాస్త్రాలు, వేదాలు మొదలైనవి ఒప్పుకుంటారా అని మనుషులు అడుగుతారు. అరే, ప్రతి ఒక్కరూ వారి ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటారు. అన్ని శాస్త్రాలనైతే ఎవరూ ఒప్పుకోరు. నిజమే, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. కానీ శాస్త్రాలను గురించి తెలుసుకోవడం కంటే ముందు ఎవరి ద్వారా వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని గురించి తెలుసుకోవడం ముఖ్యము. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది, కానీ శాస్త్రాల ద్వారా కాదు. తండ్రి ఏ జ్ఞానమునిస్తారో, ఏ వారసత్వమునిస్తారో దాని పుస్తకం తయారయ్యింది. మొట్టమొదట గీతను తీసుకోవాల్సి ఉంటుంది. గీతా భగవానుడెవరు? అందులోనే రాజయోగం యొక్క ప్రస్తావన వస్తుంది. తప్పకుండా నూతన ప్రపంచం కొరకే రాజయోగం ఉంటుంది. భగవంతుడు వచ్చి పతితులుగా అయితే చెయ్యరు కదా, వారు పావన మహారాజులుగా చేస్తారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి వారితో వీరు నా తండ్రి అని నేను పూర్తిగా నిశ్చయం చేసుకున్నానని వ్రాయించండి. శివాయ నమః. మీరే తల్లి తండ్రి అను మహిమ కూడా ఆ తండ్రిదే అని మొట్టమొదట అర్థం చేయించాలి. భగవంతుడు కూడా భక్తి ఫలాన్ని ఇక్కడకు వచ్చే ఇవ్వవలసి ఉంటుంది. భక్తి ఫలము ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారికి మొదట ఫలము లభిస్తుంది. ఈ మాటలు ఏ శాస్త్రములోనూ లేవు. మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసుకున్నారు. మీ అనంతమైన తల్లిదండ్రులు వారే అని అర్థం చేయించడం జరుగుతుంది. జగదంబ, జగత్పిత అని మహిమ చేయబడతారు. ఆడమ్ మరియు ఈవ్ అని మనుషులని భావిస్తారు. ఈవ్ను తల్లిగా భావిస్తారు. యథార్థంగా ఈవ్ ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అవును, ఎవ్వరూ వెంటనే అర్థం చేసుకోలేరు. చదువులో సమయం పడుతుంది. చదువుతూ న్యాయవాదిగా అవుతారు. ఇక్కడ దేవతగా అవ్వాలని లక్ష్యం, ఉద్దేశ్యం కూడా ఉంది. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీరే తల్లి తండ్రి అని మహిమ కూడా చేస్తారు. మరియు ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. మరి పతిత ప్రపంచము మరియు పావన ప్రపంచమని దేనిని అంటారు? మరి కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుందా? మంచిదే. పావనంగా చేసేవారైతే ఒక్క తండ్రియే కదా. స్వర్గాన్ని స్థాపన చేసేవారు గాడ్ ఫాదరే. కృష్ణుడు అవ్వజాలడు. అతను వారసత్వం తీసుకున్నాడు. ఆ శ్రీకృష్ణుడు స్వర్గ రాకుమారుడు. శివబాబా స్వర్గ రచయిత, క్రియేటర్. ఆ మొదటి రాకుమారుడు రచన. ఇది కూడా స్పష్టం చేసి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. అప్పుడు అర్థం చేయించేందుకు మీకు సహజమవుతుంది. రచయిత మరియు రచనల గురించి తెలుస్తుంది. రచయితయే జ్ఞానసాగరులు
వారే రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు ఏ రాజు కాదు. వారు రాజయోగాన్ని నేర్పించి రాజాధిరాజులుగా చేస్తారు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. శ్రీకృష్ణుడు రాజ్య పదవిని పొందాడు. తానే కోల్పోయాడు. మళ్ళీ అతడే పొందాలి. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు. తండ్రి కర్తవ్యం తప్పకుండా తెలియచేయాలి. శ్రీకృష్ణుని పేరు వేయడం ద్వారా భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది. శివబాబాను తెలుసుకోవడం వలన భారతదేశము వజ్ర సమానంగా అవుతుంది. కానీ వీరే మా తండ్రి అని బుద్ధిలో కూర్చోవాలి కదా. తండ్రియే మొట్టమొదట నూతన స్వర్గ ప్రపంచాన్ని రచించారు. ఇప్పుడిది పాత ప్రపంచము. రాజయోగం గీతలో కూడా ఉంది. విదేశస్థులు కూడా రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. గీత ద్వారానే వారు నేర్చుకున్నారు. తండ్రి ఎవరు అని ఇతరులకు తెలియచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మీకు తెలుసు. వారు సర్వవ్యాపి కాదు. ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ తప్పు గురించి బాగా ఆలోచించాలి. ఎవరైతే సర్వీసులో తత్పరులై ఉంటారో వారికే ఆలోచనలు నడుస్తాయి. తండ్రి శ్రీమతముపై ఎప్పుడు నడుస్తారో, అశరీరీలుగా మన్మనాభవగా ఉంటారో, పతివ్రతలుగా లేక పితావ్రతులుగా అవుతారో, లేక సుపుత్రులుగా అవుతారో అప్పుడే ధారణ జరుగుతుంది. ఎంత సాధ్యమవుతుందో అంత స్మృతిని పెంచుకోండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేహాభిమానంలోకి రావడం వలన మీరు స్మృతి చేయరు. బుద్ధి పవిత్రంగా కూడా అవ్వదు. పులి పాల కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు. ఇందులో కూడా పితావ్రత బుద్ధి రూపీ పాత్ర కావాలి. అవ్యభిచారి పితావ్రతులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కొందరికైతే ఏమాత్రమో తెలియదు. చిన్న పిల్లల వలె ఉన్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఉదాహరణకి చిన్న పిల్లలకు కొందరికి చిన్న ప్రాయంలోనే వివాహం చేసేస్తారు కదా. పరస్పరంలో స్నేహితులుగా ఉంటే, వారి మధ్య చాలా ప్రేమ ఉంటే వెంటనే వివాహం చేసేస్తారు. ఇది కూడా అలాగే నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. మేము మమ్మ బాబా వారిగా అయ్యాము, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని అంటారు. కానీ ఏమీ తెలియదు. ఇది విచిత్రం కదా. 5-6 సంవత్సరాలు ఉండిన తర్వాత కూడా పతికి లేక తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. మాయ బాగా సతాయిస్తుంది, విసిగిస్తుంది. కనుక మొట్టమొదట శివాయ నమః అని వినిపించాలి. బ్రహ్మ విష్ణు శంకరుల రచయిత కూడా వారే. జ్ఞానసాగరులు ఈ శివుడే. కనుక ఇప్పుడేం చేయాలి? త్రిమూర్తి పక్కన స్థలం ఉంది. దానిపైన శివబాబా మరియు కృష్ణుడు ఇరువురి కర్తవ్యాలే వేరువేరు అని వ్రాయవలసి ఉంటుంది. ఈ మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు బుద్ధి ద్వారం తెరవబడుతుంది. ఈ చదువు భవిష్యత్తు కొరకు. ఇలాంటి చదువు మరేది ఉండదు. శాస్త్రాల ద్వారా ఈ అనుభవము కలగదు. మేము సత్యయుగం ఆది కొరకు ఈ విద్యను నేర్చుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. స్కూలు పూర్తి అవుతుంది. తర్వాత మన అంతిమ పరీక్ష జరుగుతుంది. వెళ్ళి రాజ్యం చేస్తాము. గీత వినిపించేవారు ఇలాంటి విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట తండ్రిని తెలుసుకోవాలి. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి. తండ్రియే త్రికాలదర్శి. ప్రపంచంలో వేరే ఏ మనుష్యులు త్రికాలదర్శులు కారు. వాస్తవంలో ఎవరైతే పూజ్యులుగా ఉన్నారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. భక్తి కూడా మీరే చేశారు. ఇదెవరికీ తెలియదు. ఎవరైతే భక్తి చేశారో వారే మొదటి నంబర్లో బ్రహ్మ తరువాత బ్రహ్మ ముఖ వంశస్థులు.
మళ్ళీ వారే పూజ్యులుగా కూడా అవుతారు. మొదటి నంబర్లో ఉండే పూజ్యులే పూజారులుగా అవుతారు. మళ్ళీ వారే పూజ్యులుగా అవుతారు. భక్తి ఫలం కూడా మొదట వారికి లభిస్తుంది. బ్రాహ్మణులే చదువుకొని మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. భీష్మ పితామహుడు మొదలైన వారికి వీరి ద్వారా జ్ఞానబాణాలు వేయించేవారు వేరే ఒకరు ఉన్నారని తెలిసింది కదా. ఏదో శక్తి ఉందని తప్పకుండా అర్థం చేసుకుంటారు. వీరికి నేర్పించే శక్తి ఏదో ఉందని ఇప్పుడు కూడా అంటారు. వీరందరూ నా పిల్లలే అని బాబా చూస్తూ ఉంటారు. ఈ బ్రహ్మ కళ్ళ ద్వారానే చూస్తారు. ఉదాహరణకి పితృలకు శ్రాద్ధము పెట్టినప్పుడు ఆత్మ వస్తుంది. వీరు ఫలానా వారు అని చూస్తుంది. తినేటప్పుడు కనులు మొదలైనవి వారిలాగానే అవుతాయి. తాత్కాలికంగా లోన్ తీసుకుంటారు. ఇది భారతదేశంలోనే జరుగుతుంది. ప్రాచీన భారతదేశంలో మొట్టమొదట రాధాకృష్ణులు ఉండేవారు. వారికి జన్మనిచ్చేవారు అత్యంత ఉన్నతమైన వారిగా శ్రీకృష్ణుని లౌకిక తల్లిదండ్రులు భావింపబడరు. వారు తక్కువ పాస్ అయిన వారు కదా. మహిమ కృష్ణుని నుండే ప్రారంభమవుతుంది. రాధాకృష్ణులు ఇరువురు వారి వారి రాజధానులలోకి వస్తారు. వారి తల్లి తండ్రుల కంటే పిల్లల పేరు ఎక్కువ ప్రసిద్ధమై ఉంటుంది. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. గుప్తమైన ఖుషి ఉంటుంది. నేను సాధారణమైన శరీరములోనే వస్తానని తండ్రి చెప్తారు. ఇంతమంది మాతల గుంపును సంభాళన చెయ్యాలి కనుక సాధారణమైన శరీరాన్ని తీసుకున్నాను. ఇతని ద్వారానే ఖర్చు నడుస్తూ ఉండేది. శివబాబా భండారము, భోలా భండారము, అవినాశి జ్ఞానరత్నాల భండారం కూడా అయ్యింది. అలాగే దత్తు పిల్లలు కూడా ఉన్నారు. వారి సంభాళన కూడా జరుగుతూ వచ్చింది. ఇది పిల్లలకే తెలుసు. మొట్టమొదట ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు శివ భగవాన్ వాచ అని చెప్పండి. వారు అందరి రచయిత, కృష్ణుని జ్ఞానసాగరులు, గాడ్ ఫాదర్ అని ఎలా అనగలరు? చదివిన వెంటనే బాగా బుద్ధిలో కూర్చునే విధంగా స్పష్టంగా వ్రాయాలి. కొందరికైతే అర్థం చేసుకునేందుకు 2-3 సంవత్సరాలు పడుతుంది. భగవంతుడు వచ్చి భక్తులకు ఫలమునివ్వాలి. బ్రహ్మ ద్వారా తండ్రి యజ్ఞాన్ని రచించారు. బ్రాహ్మణులను చదివించారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేశారు. మళ్ళీ క్రిందకు రానే రావాలి. చాలా బాగా వివరింపబడి ఉంది. శ్రీకృష్ణుడు హెవెన్లీ రాకుమారుడు, కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్ కాదని మొట్టమొదట నిరూపణ చేసి అర్థం చేయించాలి. సర్వవ్యాపి అనే జ్ఞానము ద్వారా పూర్తిగా తమో ప్రధానమైపోయారు. ఎవరైతే సామ్రాజ్యాన్నిచ్చారో వారినే మర్చిపోయారు. కల్పకల్పము బాబా రాజ్యమునిస్తారు. మనం మళ్ళీ ఆ తండ్రిని మర్చిపోతాము. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పూర్తి రోజంతా సంతోషంగా నృత్యం చేయాలి. బాబా మనలను విశ్వాధిపతులుగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, అవ్యభిచారి పితావ్రతులై ఉండాలి. తండ్రిని పెంచుతూ బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి. రెండవది, తండ్రి యొక్క యుక్తియుక్త పరిచయమును ఇచ్చే పద్ధతిని కనుగొనాలి. విచారసాగర మథనం చేసి అల్ఫ్ అంటే పరమాత్మను నిరూపించాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి సేవ చేయాలి. వరదానము, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అయ్యే శ్రేష్ఠ సేవాధారీ భవ. పిల్లలైన మీరు స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారు. స్వపరివర్తనే విశ్వ పరివర్తనకు ఆధారము.
స్వపరివర్తన అవ్వకుండా ఏ ఆత్మ పట్ల ఎంత శ్రమ చేసినా పరివర్తన జరగదు. ఎందుకంటే ఇప్పటి సమయంలో కేవలం విన్నందున పరివర్తన అవ్వరు, కానీ చూసినందున పరివర్తన చెందుతారు. చాలా బంధనాలు కలిగించేవారు కూడా జీవితంలో పరివర్తన చూసి మారిపోతారు. కనుక చేసి చూపించాలి. పరివర్తన అయ్యి చూపించడమే శ్రేష్టమైన సేవాధారిగా అవ్వడం. స్లోగన్: సమయం, సంకల్పం మరియు మాటల శక్తిని వేస్ట్ నుండి బెస్ట్లోకి మార్చుకుంటే శక్తిశాలిగా అవుతారు. ఓం శాంతి.